నమస్తే. వెల్కమ్ టు 99 న్యూస్. ఈరోజు మనతో పాటు పెనువెల్లి మండల నాయకులు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారి ప్రధాన అనుచరుడు పొట్లపల్లి వెంకటేశ్వర గారితో ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 నెలల్లోపే వ్యతిరేకత మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అనే వాదన కూడా వినిపిస్తా ఉంది. ఇంకా ఇతరత్ర చాలా రకాల అంశాల మీద ఈ రోజు మాట్లాడటానికి మనతో పాటు పివిఆర్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం మహేష్ గారు. ముందుగా 99 టీవీ ఛానల్ వీక్షకులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర నాయకులు దయానంద్ గారి ప్రధాన అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గంలో గెలవడానికి మీ వంతు కృషి చేశారని విన్నాము. ఎలా ఉంది సార్ మీకు? చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి మా ప్రయాణం దయానంద్ గారు, రాఘమయ్య గారు ఒక నలుగురు ఆస్పిరెంట్లో ఒక ఆస్పిరెంట్గా ఉన్నప్పటి నుంచి వారితో మా ప్రయాణం కొనసాగింది. ఏదైతే ఆ రోజు మరి వారిని ప్రతిపాదించి మరి వారి వెన్నెముక నిలిచినటువంటి ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎక్కువ శాతం 5 మండలాల నుంచి కూడా యువత ఎక్కువ ప్రాతినిధ్యం వహించారు. మరి ఆ ప్రాతినిధ్యం వహించింది కాక మరి దయానంద్ గారు కానీ, రాఘమయ్య గారు కానీ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారంటే వారి పల్లకి మూసిన ఘనత ఈ నియోజకవర్గంలో యువతకు మాత్రమే దక్కుతుంది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన ఎవరిని కూడా ఉపేక్షించింది లేదు. ఆయనకి ఎవరైతే ఆ రోజు అన్నదండగా ఉన్నారో మరి వారందరినీ కూడా ఆయన గౌరవించి ఇలా గుర్తించి వారి వారి యొక్క స్థానాలను, రాజకీయ అవకాశాలను కల్పించినట్టు ఘనత మరి ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారిది, రాఘమయ్య గారిది, అలాగే మన రాష్ట్ర నాయకులు దయానంద్ గారిదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే మీలాంటి వాళ్ళు, అంటే మండలాల వారీగా మీలాంటి యువ నాయకులు ఉండటం వల్లనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు అనే మాట అయితే వాస్తవం. కానీ కష్టపడ్డ వాళ్ళని గుర్తించట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరు దానికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం గడిచిన కాలం, సంవత్సరంన్నర కాలం మాత్రమే అందరినీ అకామిడేట్ చేయలేకపోవచ్చు. కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. కానీ సమయం ఇంకా ముందుంది, చాలా ఉంది. కాబట్టి దయానంద్ గారిని నమ్ముకొని దయానంద్ గారి అడుగుజాడల్లో నడిచిన ప్రతి కార్యకర్తకు కూడా ఒక మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తు కల్పించడానికి వారి దగ్గర చాలా బ్రహ్మాండమైన వ్యూహరచనలు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ, నిస్పృహలకు గురి కావద్దు. ప్రతిపక్ష నాయకుల వలలో పడి మీరు నిస్పృహ చెందొద్దు. తప్పకుండా మీరు ఏదైతే నమ్ముకున్న నాయకుడి కోసం మీరు ఇంకా ఉత్సాహంతో పనిచేయండి. మీ మనందరికీ బ్రహ్మాండమైన భవిష్యత్తు కల్పించడానికి దయానంద్ గారు ఒక మంచి ప్రణాళికతో ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే మీరు అంటున్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారి మీద చాలా రకాల విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. డీ ట్యాక్స్ అని కావచ్చు, అని మీరేం చెప్తారు? అంటే వాస్తవంగా ఒక అధికార పార్టీ పైన ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అనేక రకాల విమర్శలు చేయడం సర్వసాధారణం. ఇవేదో ఈ ట్యాక్సులు ఇవన్నీ కూడా ఒక నిందారోపణలు తప్ప, ఎలాంటి ఆధారాలు నిందారోపణలు తప్ప మరి దాంట్లో వాస్తవం లేదు. మరి ఈ రోజు మరి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, రాష్ట్ర నాయకులు దయానంద్ గారు చెప్తున్నారు, ఒక్క జీతం కోసం ఇద్దరు అహర్నిశలు ఈ రాష్ట్రంలో మరి ఒక నియోజకవర్గం సత్తుపల్లిలో మరి అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. మరి ఏ కార్యకర్తను అడిగినా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 5 మండలాల్లో కూడా వారు 24 గంటలు ఎప్పుడు వారి తలుపు తట్టినా గానీ నేనున్నాను అని ఒక భరోసాని, ధైర్యాన్ని కల్పించి మరి అలా వారు పార్టీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు నిరంతరం శ్రమిస్తున్నారు. అది ఈ నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంత పల్లెల్లో అడిగినా కూడా మరి ప్రజలు వారి విషయాలు, వారి కష్టాన్ని కానీ అన్ని కూడా సువివరంగా వివరిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే మీరు అన్నట్లుగానే గత 10 ఏళ్ల క్రితం కూడా, 10 ఏళ్ల నుంచి కావచ్చు, 10-15 ఏళ్లగా పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉంటూ వైద్య సేవలు, రకరకాల సేవలు చేసుకుంటూ ప్రజలు మన్నలను పొందినటువంటి దయానంద్ గారు ఇప్పుడున్న ప్రభుత్వం ఏర్పడ్డాక కావచ్చు, గెలిచిన తర్వాత కావచ్చు, అంటే ప్రతి ఒక్క వ్యాపారంలో ఆయన కనుసొన్నాల మీదుగానే, అంటే మద్యం సిండికేట్ కావచ్చు, లేకపోతే మట్టి, ఇట్లాంటి దందాల్లో దయానంద్ గారి హస్తం ఉందని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఇది తప్పకుండా ప్రతిపక్షాల కుట్రపూరితమైనటువంటి, నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే. ఇవాళ మీరు మద్యం సిండికేట్ అన్నారు మహేష్ గారు. ఈ మద్యం సిండికేట్ ఈ 15 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో మద్యం వ్యాపారం జరగలేదా?
మద్యం సిండికేట్ తమ కార్యకలాపాలు జరుపుకోలేదా? ఈ రోజు ఏదో సంవత్సరంలో దయానంద్ గారు వచ్చినప్పుడే వీటిని ఏదో ప్రేరేపించి మరి వీటి ఎలాగా ఏదో అండదండలుగా ఉన్నట్టు మీరు చిత్రీకరిస్తా ఉన్నారు. మరి గత 15 సంవత్సరాలు సత్తుపల్లి నియోజకవర్గం మద్యం వ్యాపారం ఎలా జరిగిందో మీరు బహిరంగ చర్చకు వచ్చి మరి సమాధానం చెప్పగలరా? ఈ కార్యకర్తలు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పగలరా? కాబట్టి మేము ఈ రాజకీయాల ఎత్తుగడల్లో భాగంగా మమ్మల్ని అణిచివేసేదానికి మా నాయకుడు ఎదుగుదలని మరి తట్టుకోలేని కొందరు ప్రతిపక్ష నాయకులు మా పైన నిరాధారమైనటువంటి మరి ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేము వీటిని ఏమాత్రం సహించం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో సరైన బుద్ధి చెప్తాం. మేమే తప్పు చేస్తుంటే రేపు ప్రజాక్షేత్రంలో మరి ప్రజలు మమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్తారో మరి దానంతటి కూడా మరి చూసుకున్న ప్రజాక్షేత్రంలో మేము తప్పు చేస్తుంటే తప్పకుండా మేము శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చేయని విధంగా వచ్చిన 16 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా సరే ఎన్ని పథకాలు అమల్లో ఉన్నా సరే కనీసం ప్రజలు కానీ మీ నాయకులు కానీ ఎక్కడా మాట్లాడిన సందర్భం కానీ, ఎమ్మెల్యే గారు ఒక మహిళగా ఉండి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు తెస్తున్నా కనీసం ఒక్కళ్ళు కూడా జనాల్లోకి వెళ్ళిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదని చెప్పి చాలా మంది మాట్లాడుతారు. బహుశా నేను అనుకుంటా ఉన్నాను మీరు కూడా ప్రతిపక్ష పార్టీ ట్రాప్లో పడ్డారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్త గాని, ఏ సామాన్యుడు గాని, ఏ నిరుపేద హరిజన గిరిజన సంబంధ వర్గాల్లో ఎవరు కూడా అసంతృప్తిగా లేరు. వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1.5 సంవత్సరాల్లో మా నాయకులు మరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి రాఘమయ్య గారు కావచ్చు, దయానంద్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా సంతృప్తికరంగా ఉన్నారు. మరి మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి ఇవాళ ప్రతిపక్ష నాయకుల మాటలు వినడం కాదు, మీరు పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోండి, మీరు పబ్లిక్ ని అడగండి, ప్రశ్నించండి. వారి మాటల ద్వారానే ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత బృహత్తరమైన బ్రహ్మాండమైనది అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పేదలకి, రైతులకి, విద్యార్థులకి, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అందుతున్నాయో మరి ప్రజల మాటల్లోనే మీరు వినాలని చెప్పి ప్రతిపక్షం చెప్తున్నటువంటి మాటలు గారడిలో మీరు పడొద్దని కూడా చెప్పి నేను సూచన చేస్తా ఉన్నాను. ప్రతిపక్ష మాటలు కాదండి, ఇక్కడ ఏదైతే మీ ఎమ్మెల్యే గారు పని చేయడం లేదు అనట్లేదు, ఎమ్మెల్యే గారు పని చేస్తున్నా సరే అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో విభేదాలు కావచ్చు అవన్నీ తారాస్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు అందరూ కలిసి పనిచేయడం లేదు, ప్రభుత్వం చేసే పనులు ఎందుకు బయటికి తీసుకురావడం లేదని అడుగుతా ఉన్నాం. వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు కానీ వర్గాలకి తావు లేదు. వాస్తవంగా అన్ని రాజకీయ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ ప్రతి కార్యకర్తకి, నాయకుడికి మంచి ఒక అభినవ సంబంధం ఉంటుంది. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ప్రశ్నించే తత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. మరి దాని మూలంగా మరి ఇలా వర్గాలుగా చూడడానికి ఏమీ లేదు. ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒకే అజెండా అదే కాంగ్రెస్ పార్టీ జెండా. మరి మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మా దయానంద్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా ఇవాళ ఇక్కడ అందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి వాటి ఫలాలు వాళ్ళ క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త కూడా అనుభవిస్తా ఉన్నారు. అయితే మీరు ఏదైతే గ్రూపుల్లో అని అంటున్నారు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర గ్రూప్ లో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎమ్మెల్యే గారు ఎవరైతే మీ మండల అధ్యక్షుడిని ఎంపిక చేశారు అది ఎవరు అయిష్టతతో ఉన్నారు, చాలా మంది కూడా అయిష్టతతో కనిపిస్తా ఉన్నారు. కారణం ఏమై ఉంటది? అయిష్టత అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నమాట వాస్తవం. కాకపోతే మేమంతిమంగా మా నాయకుడి యొక్క ఆదేశాలకు, మా నాయకుడి యొక్క పిలుపు మేరకు, మా నాయకుడి యొక్క నిర్ణయం మేరకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కార్యకర్తగా మా అందరిపైన ఉంది. మేము ఎవరు కూడా వారి ఆలోచనలు కానీ, వారి పిలుపుని కానీ, వారి యొక్క సలహాలు సూచనలు ఏ రోజు మేము తప్పుపట్టే అవకాశం లేదు. ఇక్కడ వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మేమందరం కూడా పార్టీ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు పేదవాడికి చేరేదానికి కష్టపడి పని చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే సార్ ముందు కావచ్చు, దయానంద్ గారి ముందు కావచ్చు, ఎమ్మెల్యే గారి ముందు కావచ్చు, మీరంతా ఒక టీం లా కావచ్చు, లేదంటే విభేదాలు లేని విధంగా కనిపిస్తున్నారు తప్పితే ఆ ప్రోగ్రామ్ గానీ ఏదైనా మీటింగ్ గానీ అయిపోయిన వెంటనే ఎవరి దారి వారు వెళ్లే ప్రయత్నం కావచ్చు ఇలా జరుగుతా ఉందని చెప్పి మేము విన్నాము. ఇది వాస్తవంగా జరిగేది, దాని గురించి ఏం చెప్తారు? వాస్తవంగా మీరు చెప్పినంత లేదు, చిన్న చిన్న క్లాసెస్ అక్కడ ఉన్నాయి. అవసరమైనప్పుడు మరి మండల నాయకత్వం గ్రామ స్థాయిలో సమస్యలుంటే మండల నాయకత్వం వాటిని సమన్వయపరుస్తా ఉంది. మరి మండల స్థాయిలో సమస్యలుంటే మరి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వము మరి దయానంద్ గారు కావచ్చు, మరి ఎమ్మెల్యే గారు కావచ్చు, సందర్భం వచ్చినప్పుడు అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటుగా అవన్నీ కూడా సెట్ బ్యాక్ చేసుకుంటాం. చాలా బ్రహ్మాండంగా ఇవాళ కార్యకర్తలందరం కూడా కలిసి పనిచేసి ఈ నియోజకవర్గంలో ఉన్న స్థానిక సంస్థలు 100కి 100% కూడా కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా కష్టపడటానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం.
ఏదైతే ఈ యొక్క 16 నెలల కాలంలో ఎమ్మెల్యే రాగమయ్య గారు ఈ నియోజకవర్గానికి కావచ్చు, మీ మండలానికి కావచ్చు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఇవాళ మీరు చూసినట్లయితే గడిచిన సంవత్సరంన్నర కాలంలోనే ఇవాళ పెనుబల్లి మండలంలోని 33 గ్రామ పంచాయతీలు ఏ ఒక్క గ్రామ పంచాయతీని కూడా వదలకుండా మరి ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ఆ గ్రామంలో సీసీ రోడ్లు సాధించి మరి వాళ్ళ సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టిన ఘనత మా ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. అలాగే అనేక రకాలుగా ఉంటాయి. ఒక సీసీ రోడ్లు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి విషయంలో పేదవాడికి ఉపయోగపడే ప్రతి పథకాన్ని ఇవాళ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో పోరాడి మరి అనునిత్యం ఈ మండల అభివృద్ధికి భాగస్వాములైనటువంటి ఎమ్మెల్యే గారు మరి నిజంగా మా మండల పార్టీ కావచ్చు, మా పెనుబల్లి మా మండల యంత్రాంగానికి కూడా మరి వారు ఇవాళ మరి ఎమ్మెల్యేగా ఉండడం మా అందరి వరంగా మేము భావిస్తా ఉన్నాం. ఇంకొక మాట ఏదైతే మీ మండల అధ్యక్షుడిని ఎంపిక చేసిన విషయం ఏదైతే ఉందో, అంటే బీసీలకు ప్రాధాన్యత కల్పించాలనే కాన్సెప్ట్ తో కావచ్చు ఎమ్మెల్యే గారు ఇక్కడ బీసీ అభ్యర్థిని అంటే మండల అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. కానీ ఆయనకి ఎటువంటి సపోర్ట్ లేదు, ఆయన ఒక షాడో అభ్యర్థిగానే చూస్తున్నారు. కారణం వెనకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? అలా ఏం లేదండి. వాస్తవంగా ఎప్పుడైనా సరే బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని మరి ఇతరులు ఎలా దాన్ని చిత్రీకరిస్తారో మనకందరికీ మరి చరిత్ర కూడా చెప్తూనే ఉంటుంది. ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాలకు అలాంటి అవకాశాలు దొరికినప్పుడు వారికి ఏదో ఒక కోణంలో వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కుట్రలు జరుగుతాయి. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఎవరైతే మరి పంది వెంకటరావు గారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. వారు దయానంద్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి వారు కూడా మరి వారి శక్తి సామర్థ్యాలకు మించి ఇవాళ ఈ మండలంలో ఉన్నటువంటి 33 గ్రామ పంచాయతీలు సమన్వయం చేసి ఒక మంచి కార్యకర్తగా కష్టపడుతూ పనిచేస్తా ఉన్నారు. వారి వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. చిన్న ఏమన్నా ఉంటే త్వరలో ఒక సమన్వయ కమిటీ కూడా నిర్మిస్తానని చెప్పి ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ లో మరి దయానంద్ గారు మా అందరికి చెప్పడం జరిగింది. ఏమైనా సమస్యలు ఉంటే ఒక సమన్వయ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా మరి అన్ని కూడా సమస్యలు రూపుమాపిన తర్వాత బ్రహ్మాండంగా అందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికకు సిద్ధం కాబోతా ఉన్నాం. అయితే ఎలక్షన్ అయిపోయి సంవత్సరంన్నర గడుస్తా ఉన్నా కానీ చాలా మంది నోట కేసీఆర్ మాట వినిపిస్తా ఉంది. దానికి కారణం ఏంటంటారు? అంటే బహుశా ఇది చాలా మంది మాటల్లో కాదు, ఒక అధికారంలో ఉన్న భ్రమలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క నోట ఉంది తప్ప ఇక్కడ సామాన్యులు కానీ, న్యూట్రల్ ఓటర్స్ కానీ, మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అలాంటిది ఏమీ లేదు. మా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా ఉన్నారు. మరి కొన్ని వాస్తవాలు చెప్పడం మా తప్ప, అంటే మేము మసిపూసి మారేడి ఖాయం చేసి లోపల ఏమీ లేకుండా ఏదో ఉందని చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టించడం మా ఉద్దేశం కాదు. ఉన్నదేదో వాస్తవాన్ని ప్రజలకు వివరించి మేము అద్భుతమైనటువంటి పాలన ఏ విధంగా చేయబోతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో సంపదని ఎలా సృష్టించబోతా ఉన్నాం, ఇప్పుడున్నటువంటి అప్పులేంటి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులేంటి, వాస్తవాన్ని నేను ప్రజలకు వివరించి ఇలా అభివృద్ధి చేయాలి అనే ఒక ఆకాంక్ష కలిగినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్షేమ పథకాలు మరి ఇలా ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. మరి ఇవాళ 2 లక్షల రైతులకు రుణమాఫీ కావచ్చు, మరి అలాగే మరి 5 లక్షల నుంచి 10 లక్షలకి ఇవాళ ఆరోగ్యశ్రీని పెంచిన విషయం, ఇవాళ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ నెట్వర్క్ పెంచిన విషయం కూడా మనం గమనించుకోవాలి. మళ్ళీ అలాగే ఇలా లక్షల సంఖ్యలో మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. మరి ఏదైతే మరి ఇవాళ సన్న బియ్యం పంపిణీ, మరి ఈ యొక్క పీడీ రైస్ చరిత్రలో ఇద్దరు వ్యక్తులు ఈ రాష్ట్రంలో గుర్తించుకుంటారు పేద ప్రజలు. ఆనాడు మరి 1983 అధికారం వచ్చిన తర్వాత మరి 2 రూపాయలకే బియ్యం ఇచ్చి పేదవాడికి పొట్ట నింపిన వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు అయితే, మరి ఈ రోజు అదే దొడ్డు బియ్యం తినే పేదవాడిని గుర్తించి వాళ్ళ సన్న బియ్యం మరి మా యొక్క పీడీ రైస్ ద్వారా మరి ఇలా పంపిణీ చేస్తున్నటువంటి చరిత్ర మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతా ఉంది. మరి ఇవాళ మీరు చూసినట్లయితే ఇవాళ అన్ని యంత్రాంగం ఏదైతే మరి నీళ్లు, నిధులు, నియామకాలను ఒక గొప్ప ఆత్మగౌరవ నినాదంతో ఈ తెలంగాణ ఆర్భించిందో వాటన్నిటిలో కూడా ఎక్కడా వెనుకడిగేయకుండా నీళ్లు, నిధులు, నియామకాలు అనేది పర్ఫెక్ట్ గా మరి ప్రతి నియోజకవర్గంలో ఇలా రాష్ట్రంలో 119 ప్రతి నియోజకవర్గంలో వీటన్నిటినీ కూడా అవలంబించి ఈ రాష్ట్రాన్ని మరి బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో మీ స్థానిక ఎమ్మెల్యే రాగమయ్య గారు ఎంతవరకు వాటిని ఇక్కడ తీసుకొస్తున్నారు అనే విషయం చెప్తారు?
ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. మరి ఏదైతే తెలంగాణ ఆవిర్భావ ఆత్మగౌరవ నినాదం ఉందో, నీళ్లు నిధులు నియామకం, ఆ నీళ్లు నిధులు నియామకం అనే నినాదం మరి సత్తుపల్లి నియోజకవర్గంలో మా గౌరవ ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారు మరియు మా రాష్ట్ర నాయకులు దయానంద్ గారి నాయకత్వంలో సంపూర్ణంగా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో 5 మండలాలు, ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో సంపూర్ణంగా ఆ యొక్క నినాదాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం మా నాయకుల యొక్క నాయకత్వంలో. మరి ఇవాళ నీళ్లు చూడొచ్చు. ఇవాళ మరి ఏదైతే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో మరి అనేక మండలాలకు వందల గ్రామాలకు ఇవాళ గోదావరి జలాల్ని మరి సత్తుపల్లికి తీసుకొచ్చిన ఘనత మరి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఆ యొక్క ఘనత ఎమ్మెల్యే గారు కూడా దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిధులు ఇలా సత్తుపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, మారుమూల గ్రామ పంచాయతీ కూడా ఇలా 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇవాళ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టేస్తున్నటువంటి ఘనత కూడా మరి ఇవాళ ఎమ్మెల్యే గారికి దక్కుతా ఉంది. అలాగే నియామకాలు, మరి ఈ నియామకాలు చూసినట్లయితే ఇవాళ మరి 1.5 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సుమారుగా 200 కోట్ల రూపాయలు అంచనా విలువతో కలిగినటువంటి ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 26 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మాత్రమే మరి ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఆ 119 నియోజకవర్గాల్లో మరి 26 స్కూల్స్ లో మరి సత్తుపల్లికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి ప్రభుత్వం మీద మా పోరాడి మా ఎమ్మెల్యే గారు సాధించడం జరిగింది. ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా ఇలా 100 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరికే విధంగా మరి ఆ రోజు రూపకల్పన చేయడం జరిగింది. మరి అలాగే ఇలా ఇటీవలే మరి వ్యవసాయ శాఖ మార్చులు చేతుల మీదుగా మనం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి పామాయిల్ ఫ్యాక్టరీ కూడా మన వేంసూరు మండలం కల్లూరుగూడలో పామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశాం. సుమారుగా 156 కోట్ల పైచిలకు అంచనా వ్యయంతో ఆ పామాయిల్ ఫ్యాక్టరీ కూడా నిర్మాణం కాబోతా ఉంది. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం అయిన తర్వాత అక్కడ కూడా సుమారుగా 200 పైచిలకు మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మరి దక్కే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ యొక్క 3 కాన్సెప్ట్ ద్వారా మరి ఈ సత్తుపల్లి నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా మరి అభివృద్ధి చెందబోతా ఉంది. ఈ అభివృద్ధిని సాధించేదానికి ఆనాడు గౌరవనీయులు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఈ నియోజకవర్గంలో ఎలాంటి చరిత్రని మరి వారు మరి మన ముందు కనపరిచారో మరి అదే స్ఫూర్తితో ఇలా మరి అంతటి పేరు ప్రతిష్టలు మా ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారికి మరి దయానంద్ గారికి దక్కబోతాను అని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. స్థానిక ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం కావచ్చు, ఇక్కడ కొంతమేర అసమ్మతి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ స్థానిక ఎన్నికలు అన్నీ కూడా మీరు గెలిచే అవకాశం ఉందా? ఏ విధంగా మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతా ఉంది? 100% కొంత మీరు అన్నంతగా కాకపోయినా కొంత ఇబ్బందులు ఉన్నాయి క్యాడర్లో. కొంత స్థానిక సంస్థలు అనుకున్న షెడ్యూల్ కన్నా కొంత లేట్ అవడం వల్ల కొంత నిరుత్సాహానికి గురైన మాట వాస్తవమే. మరి ఇవాళ గ్రామ స్థాయిలో మరి మండల స్థాయిలో వీరందరినీ కూడా సమన్వయపరచడం కోసం మా నాయకులు దయానంద్ గారు త్వరలోనే మండల స్థాయిలో సమన్వయ కమిటీని నియమించబోతా ఉన్నారు. ఈ సమన్వయ కమిటీ ద్వారా వాళ్ళ గ్రామ స్థాయిలో మరి ఎవరికైనా సమస్యలు ఉంటే ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది కొన్ని చోట్ల 2-3 నాయకత్వం ఉన్న చోట్ల కూడా కొన్ని క్లాసెస్ ఉన్నమాట వాస్తవమే. అవి వర్గాలుగా దారికి తీయకుండా రేపు స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయిలో ఎక్కువ నష్టం జరగకుండా వాటన్నిటినీ సెట్ బ్యాక్ చేసేదానికి ఒక మంచి సమన్వయ కమిటీ నిర్మించబోతా ఉన్నారు. ఈ సమన్వయ కమిటీ మరియు మా నాయకులు ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు మరియు దయానంద్ గారి యొక్క ఎక్కువ చొరవతో వీటన్నిటికో త్వరగా సెట్ బ్యాక్ చేసుకొని మా యొక్క గోలు మరి ఏదైతే ఇలా మరి ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి అత్యధిక మెజారిటీని సాధించావు, దానికి మించి వాళ్ళ స్థానిక సంస్థలు 100కి 100% ఈ మండలంలో కైవసం చేసుకునేదని కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కంకణం కట్టుకుని సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి టిక్కెట్ రాకముందే, అంటే 4 అభ్యర్థులు ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరికి టిక్కెట్ వస్తుందో తెలియకముందు నుంచే మీరు దయానంద్ గారి కోసం మీరు పనిచేశారు. అయితే ఇంత కష్టపడ్డా కూడా నాకు గుర్తింపు లేదని చెప్పి మీ అభిమానుల్లో కావచ్చు కొంతమంది అంటా ఉన్న మాట ఇది. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? వాస్తవంగా మేము దయానంద్ గారితో కలిసి పనిచేసే ముందు కొంతమంది నాయకులతో పనిచేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని రకాల అవమానాలు ఎదుర్కొని మేము దయానంద్ గారితో కలిసి నడవాలనుకున్నాం. కానీ వాస్తవంగా మరి దయానంద్ గారిని దగ్గరగా చూసిన నేను మరి ఆ యొక్క వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే
ఆ రోజు ఏదో మరి సీట్ వచ్చిద్దనో లేదంటే ఎమ్మెల్యేగా గెలుస్తామనో ఈ ప్రభుత్వం వస్తుంది ఏదో అధికారం అనుభవిద్దామనో మేము దయానంద్ గారితో కలిసి నడవలేదు. బికాస్ ఆఫ్ ఓన్లీ దయానంద్ గారి యొక్క ఆ వ్యక్తిత్వం, వారి యొక్క వ్యవహార శైలి, వారు కార్యకర్తను ఏ విధంగా గౌరవిస్తారు, వారితో పనిచేసే వారికి ఎలాంటి గౌరవం దక్కుతుందని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ రోజు 4 ఆస్పిరెంట్లు ఉంటే మరి వారితో పాటు కలిసి నడవడం జరిగింది. మరి దాని తర్వాత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. భగవంతుడి దయ వల్ల మేము ఆశించినట్టుగా మరి ఆ రోజు దయానంద్ గారికి మరి రాగమయ్య గారికి సీట్ వచ్చింది. మరి అత్యధిక మెజారిటీతో, ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలిచాం. కానీ నేటికి కూడా వారు మరి మేము ఏదైతే ఆ రోజు కలిసి కష్టపడి పని చేశామో వారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, వారికి అధికారం గెలవడం కోసం, వారి అధికారం రావడం కోసం మేము పనిచేసామో దాని తర్వాత కూడా వారు అంతకన్నా ఎక్కువ మమ్మల్ని గుర్తించి గౌరవించడం జరుగుతూ ఉంది. మరి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 6 నెలలు తర్వాత నన్ను మరి ఈ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. అలాగే మరి రీసెంట్ గా మరి పెనుబల్లి ప్రభుత్వ హాస్పిటల్ యొక్క డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా కూడా మరి నన్ను నియమించడం జరిగింది. మరి ఏదైతే వారు మా మీద పెట్టుకున్న ప్రతి నమ్మకాన్ని కూడా మేము ఏమాత్రం వమ్ము చేయకుండా మరి వారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేదానికి తప్పకుండా శక్తివంచన లేకుండా పనిచేస్తామని కూడా ఇవాళ మీ ఛానల్ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పివిఆర్ గారితో మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే గతంలో మేము కష్టపడ్డ నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఈ నేపథ్యంలో ఏదైతే కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించడంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధికి ఇద్దరు ఎమ్మెల్యే గారు, దయానంద్ గారు ఇద్దరు కూడా కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 దిశగా తీసుకెళ్తున్నారని చెప్పి పొట్లపల్లి వెంకటేశ్వరరావు గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. రేపు మరొక నాయకుడితో ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు.